హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే రెండో భాగాన్ని వినిద్దాం. వివేక్ ఏంటి ఆ గుసగుసలు అంది అత్త గట్టిగా. ఏం లేదు, రేపు కాలేజ్ జాయినింగ్ కదమ్మా, త్వరగా రెడీ అవ్వమని చెప్తున్నాను అన్నాడు బావ. అని నిట్టూర్పుగా చెప్పి వెళ్ళిపోయింది. ఇందాక ఏదో అడుగుతున్నావేంటి? ఇంట్లో ఎవరు అద్దెకి దిగడం లేదనే కదా? నిజంగానే దిగడం లేదు. అంతేకాక అద్దెకి ఇస్తే నెలకి 5,000, అదే పీజీ కుర్రాలనుకో నెలకి 15,000 లాభం. ఎంతైనా మీ అత్త ఎంఎస్సి మ్యాథ్స్ కదా, ఆవిడ ఆలోచనలు అలానే ఉంటాయి అన్నాడు బావ. నవ్వొచ్చింది ఆ మాటకి. వంట ఎలా ఉంది, ఓకేనా అన్నాడు. బాగుంది అన్నాను వెంటనే. అబద్ధం చెప్పినా ఆలోచించి చెప్పవే, మేము రోజు అదే తింటున్నాం అన్నాడు బావ. కొంచెం ఉప్పు కారాలు తక్కువ, చిన్నగా కొనిగాను. మీ అత్త నేచురోపతి లైఫ్ స్టైల్లో ఫాలో అవుతుంది. ఉప్పు కారం వాటర్ అన్నీ నేచురల్ పద్ధతులనే ఫాలో చేస్తుంది అన్నాడు బావ. మనకి ఉప్పు కారం అంటకపోతే ముద్ద నోట్లో కూడా దిగదే అని నా టేస్ట్ బడ్స్కి నేనే సంతాపం ప్రకటించుకున్నాను. ఆ పీజీ అబ్బాయిలు వస్తే వాళ్ళ కోసం వేరేగా కూరలు చేస్తుంది, అవి వేసుకో బాగానే ఉంటాయి అన్నాడు బావ. అని తలూపాను. సరే పడుకో, రేపు 9కి కదా కాలేజ్, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు బావ. థ్యాంక్స్ బావా చిన్నగా చెప్పాను. ఎందుకే అని తల నిమిరి, రేపు బస్ పాస్కి అప్లై చేసుకో, ఈవినింగ్ వచ్చేటప్పుడు నాకు రావడం కుదరకపోవచ్చు, ఆ టైంలో బస్సులో వచ్చేవచ్చు, బస్ నెంబర్స్ నేను నీకు చెప్తాలే అన్నాడు బావ. ఓకే అని తలూపి కామ్గా మీదకి వెళ్ళిపోయాను. అప్పటికే మా కోపిష్టి లక్ష్మి నుండి 4 మిస్డ్ కాల్స్. ఈ మనిషికి నన్ను దూరంగా పంపడానికి ఆత్రమే, నేను దూరంగా ఉన్నా ఆత్రమే. ఏంటి మేడం అన్నిసార్లు ఫోన్ చేశారు అన్నాను. ఏంటే ఒక్క రోజులోని అత్తవారిల్లు అంత నచ్చేసిందా, ఫోన్ కూడా చేయలేదు? అమ్మా అన్నాను అసహనంగా పిలిచాను. సర్లే ఉడుక్కోకు అని టాపిక్ మార్చి మాటల్లో పడిపోయాం ఇద్దరం. రేపు మొదటి రోజు కదా, జాగ్రత్త అని మరీ చెప్పింది. ఎప్పుడూ లేచేదే, పొద్దున్న 6 గంటలకు నిద్ర లేచాను. అలారం ఆఫ్ చేసి త్వరగా రెడీ అయి కిందికెళ్ళి అత్తకి ఆవేశంగా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తే ఆ పాటికి అన్నీ వండేసింది అత్త. బుద్ధిగా క్యారేజ్ బాక్స్లో అన్నిటినీ సర్దుకొని బావతో పాటే కారులో కూర్చున్నాను. బోలెడు మాటలు కబుర్ల మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీలో కారు ఆగింది. ఏంటి ఇదా, మొహం అదోలో పెట్టి అడిగాను. గవర్నమెంట్ యూనివర్సిటీ కదా, అలానే ఉంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది అన్నాడు బావ. షూరా బావా, నాకు అసలు చూడ్డానికే ఏదోలా ఉంది అన్నాను. నువ్వే చెప్తావులే, 1 వారం రోజుల్లో నాకు ఈ కాలేజ్ చాలా నచ్చిందని, అది ఆంధ్ర యూనివర్సిటీ స్పెషల్ అన్నాడు. ఇక్కడ అందరూ నచ్చకుండానే జాయిన్ అవుతారు, వదలాలని లేకుండానే వెళ్తారు, అదే ఈ ప్లేస్లో ఉన్న మ్యాజిక్ అంటూ ప్రిన్సిపల్ బ్లాక్ వైపు నడిచి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేశాడు బావ. వాళ్ళిచ్చిన ఇన్వాయిస్ తీసుకొని ఎన్సెర్సీ వైపు నడుస్తుంటే, హే ఆగవే, నీకొక ప్లేస్ చూపిస్తా అన్నాడు బావ. ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాను. ఇటురా అని నా చేయి గుంజేసి లాక్కొని వెళ్ళిపోతూ మెయిన్ బ్లాక్ మధ్యలో గోల్డ్ మెడలిస్ట్ లిస్ట్ ఉన్న దగ్గర ఆపి సరిగ్గా చూడు అన్నాడు. ఏంటి సరిగ్గా చూడాలి అని చెయ్యి వదిలించి చూస్తుంటే కనిపించింది 1996 దగ్గర మా అమ్మ పేరు. ఆ పేరుని చేత్తో తడిమి దాని మీద ఉన్న బూజు మొత్తం క్లీన్ చేసి చిన్నగా నవ్వాను. ఇది అత్త క్రియేట్ చేసిన రికార్డ్, ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు బ్రేక్ చేయలేదు, నువ్వే బ్రేక్ చేయాలి అన్నాడు బావ. చిన్నగా తలూపాను సరే అన్నట్టు. కాలేజ్ పరిసరాలు అన్నిటినీ చూపిస్తూ లోపలికి తీసుకుని వెళ్ళాడు బావ. ఇదే మీ బ్లాగ్, ఫస్ట్ ఇయర్ ఇక్కడే అవుతాయి, టేక్ కేర్ అని. డబ్బులు ఉన్నాయా అన్నాడు. అన్నాను. జాగ్రత్త అని తల మీద చెయ్యేసి వెళ్ళిపోయాడు బావ. ఫస్ట్ డే ఇన్ కాలేజ్, ఎంత నచ్చిందో ఆ ఆలోచనే. మరి హ్యాపీ డేస్ సినిమా ఊహించడం లేదు కానీ ఏదో చిన్న మూమెంట్స్ అయినా ఉండవా అని ఆలోచిస్తున్నాను. ఆ బ్లాక్ అంతా మనుషులు ఒక్కొక్కరు ఒక్కోవైపు తిరుగుతున్నారు, అంతా గందరగోళం గజిబిజిగా ఉంది, ఎటు వెళ్ళాలో తెలీదు. అలా ఆలోచిస్తూ నడుస్తుంటే ఒక్క దగ్గర కారిడార్లో రైలింగ్కి బేస్ చేసి నించుని కాల్ మాట్లాడుతున్నాడు ఒక 6 అడుగుల ఆజానుబాహుడు. తన హైటు స్ట్రక్చర్ చూసి ఖచ్చితంగా సీనియర్ అని ఫిక్స్ అయిపోయా నేనైతే. ఎక్స్క్యూజ్ మీ, అతని వెనకే నించుని పిలిచిన నన్ను వెనక్కి తిరిగి యగాదిగా చూశాడు. పిల్లి కళ్ళు మనసులో అనాలని అనుకుని పైకి అనేశాను. వాట్, నుదురి చిట్లుంచి చూశాడు.
నథింగ్. తల అడ్డంగా ఊపి ఫస్ట్ ఇయర్ సిఎస్ఈ క్లాస్ ఎక్కడో తెలుసా అన్నాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి నాకు కూడా తెలీదు, ఐ వాజ్ సర్చింగ్ అన్నాడు. ఓ ఫస్ట్ ఇయరా ఆశ్చర్యంగా అడిగాను. అన్నాడు. ఓకే థ్యాంక్స్ అని అక్కడ నుండి ముందుకు అడుగులు వేస్తుంటే తను కూడా నా వెనకే రావడం గమనించి గుండెలు అదిరిపోయాయి నాకు. ఈయనేంటి ఇలా ఫాలో అవుతున్నాడు అని గోలు గిల్లేసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి కనీసం ఖాతరు చేయకుండా వెళ్ళిపోయాడు నా ముందు నుండే. గప్చుప్గా తనని ఫాలో అయిపోయా నేను. అదే క్లాస్ అనుకుంటా, ఇంకా జనాలు పెద్దగా లేరు అక్కడ. తను వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డైరెక్ట్గా కూర్చుండిపోయాడు. కానీ మనకి ఇంకా అక్కడ ఫ్రెండ్స్ లేరే, అందుకే చక్కగా ఫ్యాన్ కింద బెంచ్లో సెటిల్ అయ్యా. ఫస్ట్ డే ఇంట్రడక్షన్తో గడిచిపోతే ఆ పిల్లి కళ్ళ అబ్బాయి పేరు సిద్ధార్థ్ అని తెలిసింది. సిద్ధార్థ్ నా మనసు మరొకసారి ఉచ్చారణ చేసుకుంటే భలే అనిపించింది ఎందుకో. ఆ రోజే ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు. సిలబస్ టైం టేబుల్ ఇచ్చారు అని అమ్మమ్మతో ఫోన్తో మాట్లాడుతూ వెళ్తుంటే కాలేజ్ బయటే వెయిట్ చేస్తున్నాడు బావ. మళ్ళీ మాట్లాడతానని కాల్ కట్ చేసి రాను అన్నావు కదా బావా అన్నాను. ఫస్ట్ డే కదా అని నవ్వి హౌ ఈజ్ యువర్ డే అన్నాడు. గుడ్ బావా, ఆ పీజీ అబ్బాయిలు వచ్చేసరే, రేపటి నుండి నీకు తోడుగా ఉంటారులే కాలేజీకి వెళ్ళడానికి అన్నాడు బావ. ఓకే అన్నాను. ఇంట్లో అమ్మ క్యాబేజ్ వండింది, నువ్వు తినవంటగా నాన్నమ్మ చెప్పింది, ఫ్రైడ్ రైస్ తీసుకోనా అన్నాడు బావ. వద్దు బావా, అడ్జస్ట్ అవుతాను పర్లేదు అన్నాను. నేను డాడీ లేనప్పుడు నువ్వెలాగో అదే అవ్వాలే కానీ అట్లీస్ట్ మేము ఉన్నప్పుడైనా నీకు నచ్చినట్టు ఉండవే అని రెస్టారెంట్లో ఫ్రైడ్ రైస్ పార్సల్ చేయించి బ్యాగ్లో పెట్టుకుని నైట్ తిను అని చెప్పాడు బావ. సరే అన్నట్టు తలూపి ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపగానే ఆశ్చర్యంగా చూశాను. అమ్మకి తెలిస్తే తిడుతుంది, నువ్వు ఒక్కరితే వచ్చావని చెప్పు అని రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. బ్యాగ్ బుద్ధిగా భుజాలకి వేసుకుని ఇంటి గేట్ తీస్తున్నప్పుడు బయటే మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించింది అత్త. చిన్న స్మైల్ అత్తకిచ్చి ఫ్రెష్ అయి వస్తానత్త అని పైకి వెళ్ళిపోయా గబగబా. బ్యాగ్ నుండి ప్యాక్ తీసి పక్కన పెట్టేసి ఫ్రెష్ అయి కిందికి వెళ్ళాను అత్తకి హెల్ప్ చేద్దామని. చపాతీలు వత్తరం వస్తుందా అంది అత్త. రాదు అన్నట్టు తల అడ్డంగా ఊపేశాను. అసలు మా కోపిష్టి లక్ష్మిని తిట్టాలి. అరే ఆడపిల్ల, అందులో పల్లెటూరులో పెరిగిన ఆడపిల్ల అనేసరికి వంట ముగ్గులు కుట్లు అల్లికలు ఇంటి పనులు అన్నీ ఆశిస్తారు ప్రజలు. మనకేమో మ్యాగీ వండుకోవడం కూడా రాదు. అది కావాలన్నా మా లక్ష్మిని నిద్రలుండి లేపి మరీ అడిగేదాన్ని. అలాంటిది అత్త ఏకంగా చపాతీలే అంటుంది అని నాకు నేనే జాలి ప్రకటించుకుంటూ అత్త వైపు చూసేసరికి తీవ్రంగా డిసప్పాయింట్ అయినట్టుంది మొహం. కానీ నేను నేర్చుకుంటానత్త, త్వరగా నేర్చుకోగలను నేను అన్నాను నమ్మకంగా. సరే పద అంది చేతులు కడుక్కుని కొంగుతో తుడుచుకుంటూ. చపాతీ ఏ పిండితో చేస్తారో తెలుసా అంది అత్త. గోధుమ పిండి చిన్నగా చెప్పాను. థ్యాంక్స్ అని వెట్టకారంగా నవ్వి డబ్బా తీసి నా చేతిలో పెట్టింది కలుపుమని. 2 కప్పులు పిండి వేసి కొంచెం సాల్ట్ వేయి అంది. అత్త చెప్పినట్టే చేసి చూస్తున్నా. ఇంకా ఏంటి? కొంచెంగా వాటర్ వేసి కలుపు అంది. అని మొత్తం కలిపి మళ్ళీ అత్తవైపు చూస్తే ఇప్పుడు దాన్ని కాసేపు అలా పక్కన వదిలేసి వేరే పనులు ఏవైనా ఉంటే చేసుకోవాలి అంది. నా క్యారేజ్ బాక్స్ క్లీన్ చేసుకుంటాను అని దాన్ని క్లీన్ చేసి టేబుల్ మీద పెట్టొచ్చేసరికి పేపర్స్ తెచ్చుకొని కూర్చుని వేసుకుని పక్కనే కూర్చుంది అత్త. కరెక్షన్ చేయడానికి పేపర్స్ ఉన్నాయని కళ్ళజోడు సర్దుకుంటూ చపాతీ ఎలా ఒత్తాలో చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఒక్కడు కూడా రౌండ్గా రాలేదు. నాకే భయం వేసింది. వాటిని మళ్ళీ కలయబోతుంటే అయ్యిందా అంటూ వచ్చింది నా దగ్గరికి. అంటూ తడబడుతూ చెప్పాను. మరి ప్యాన్ పెట్టు అని వాటి షేప్స్ చూసి నా మొహం వైపు ఒకసారి చూసింది అత్త. తన కళ్ళజోడు కళ్ళు సీరియస్ మొహంలోని భావాలు ఎప్పట్లానే అర్థం కాలేదు నాకు. పర్లేదు, ఫస్ట్ టైంకి బాగానే చేసావు, ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. అయినా ఇప్పుడు రౌండ్ చపాతీలు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మన లైఫ్, చదువు, ఉద్యోగం ఇవే ముఖ్యం. ముందు ఇవి వస్తే తర్వాత చపాతీలు అవే వస్తాయి. అప్పటి వరకు అవి వెయిట్ చేస్తాయిలే అంది అత్త. అనుకుంటాం కానీ అత్త కూడా మంచిదే అబ్బా, కొంచెం మాట కఠినమంతే. అవును అన్నట్టు నిలువుగా తలాడించాను. హాట్ బాక్సు మీదుంది, నేను కాలుస్తాను, నువ్వు దాంట్లో వేసేయి అంది అత్త. సరే అన్నట్టు తలూపి బాక్స్ తెచ్చిపెట్టాను. అప్పుడే బావ కూడా ఆఫీస్ నుండి రావడంతో వివేక్ డిన్నర్కి రండి, నాన్న కూడా చెప్పు అంది అత్త. సరే నన్ను వెళ్ళిపోయాడు బావ. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చోగానే పీజీ అబ్బాయిలు ఏరి అన్నారు మామయ్య. వాళ్ళకి ఆకలిగా లేదట, వండొద్దన్నారు అంది అత్త.
పండుకి కూడా ఆకలిగా లేదట, బాక్స్లో పెట్టి మీదకెళ్ళాక తింటుంది అన్నాడు బావ. ఏ ఆకలిగా ఎందుకు లేదు? సాయంత్రం వచ్చాక ఏం తినను కూడా లేదే అంది అత్త. అంటే అది మధ్యాహ్నం ఎక్కువ తినేశాను అత్త, కంగారుగా చెప్పాను. మజ్జిగలో వామ్ వేసుకొని తాగు, ఆకలేస్తుంది అంది. అని తలూపాను. ఇంకా ఏంటి చూస్తున్నావు? గో అండ్ గెట్ దట్. ఓకే అత్త అని లోపలికెళ్ళి మజ్జిగ తాగేసి బాక్స్లో చపాతీ పెట్టుకుని పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళి చూస్తే నా బెడ్ మీద ఉండాల్సిన ఫ్రైడ్ రైస్ లేదు. ఎక్కడ పెట్టాను? బెడ్ మీదనేగా అని మొత్తం వెతికినా కనిపించలేదు. దేవుడా, నా మతి మరుపు. ఇప్పుడు అదెక్కడ పెట్టి చచ్చాను? ఇప్పుడు అదెక్కడ ఉందో ఏంటో. అది అత్త కంట పడితే నాకు బావుకి దబిడి దిబిడే అని కంగారు పడిపోయి నా రూమ్ అంతా వెతుకుతుంటే నా వెనక రూమ్ నుండి ఒక అమ్మాయి డోర్ తీసుకుని వెళ్ళి కవర్స్ బయట డస్ట్బిన్లో పడేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి డోర్ బల్లున వేసింది. ఆ కవర్ ఇందాక నేను ఫ్రైడ్ రైస్ కొనుక్కున్న కవరే. నా ఫుడ్ తినేసింది అని పిచ్చ కోపం వచ్చింది ఆ అమ్మాయి పైన. మొహం మీద అడుగుదామని లోపలికి వెళ్తుంటే పీజీ అబ్బాయిలు మాత్రమే ఉంటారని బావ చెప్పడం గుర్తుకొచ్చింది. 4 అబ్బాయిలు అన్నాడు కదా, ఈ అమ్మాయి ఎవరబ్బా అని తీవ్రంగా థింకింగ్. నా యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి డోర్ కొట్టేశాను. ఎవరు అని విసుగ్గా వినిపించింది అటు నుండి. ఆన్సర్ ఇస్తే డోర్ తీయరని మాట్లాడకుండా మళ్ళీ కొట్టాను. విసురుగా డోర్ ఓపెన్ చేసి చూసి వాట్ అన్నాడు ఒక అబ్బాయి. అతని కోపం చూసి చచ్చేంత భయం వేసినా నేను ఈ రూమ్లోకి కొత్తగా వచ్చాను. చిన్న స్మైల్ ఇస్తూ చెప్పాను. అయితే ఏంటి, రావమ్మ మహాలక్ష్మి అని పాట పాడి నీకు వెల్కమ్ చెప్పాలా, లేదంటే హౌస్ వార్మింగ్ పార్టీ ఏమైనా అరేంజ్ చేయాలా? విసుగ్గా అడిగాడు. రిషి అని కొంచెం గట్టిగాని ప్లీజ్ కమ్ సిస్టర్ అన్నాడు వెనక నుండి ఒక అబ్బాయి. ఎల్లెహే అని అతని తోసి వెళ్ళిపోయాడు బాల్కనీలోకి. మై సెల్ఫ్ రవి అని చిన్న స్మైల్ ఇచ్చాడు. వెరీ నైస్ నేమ్ చిన్నగా చెప్పాను. ఇంతకీ ఏదో చెప్తున్నారు? అదే, నేను ఈ ముందు రూమ్లోనే ఉంటాను, పరిచయం చేసుకుందామని వచ్చాను చిన్నగా చెప్పాను. ఓ ఓకే, నేను రవి, వాడు క్రిష్. బయటికి అర్జున్ రెడ్డి లాగే వెళ్ళాడే వాడు రిషి. ఆ మంచం పక్కనే ఏదో ఒక మూల చదువుకుంటూ ఉంటాడు చూడు, వాడు ఆకాష్ అన్నాడు. మరి ఆ అమ్మాయి? ఏ అమ్మాయి? కళ్ళు చిట్లించాడు. అదే ఇందాక చెత్త పారేయడానికి వచ్చింది కదా తను. ఓ తన మేఘన, మా క్రిష్ గాడి గర్ల్ ఫ్రెండ్ అని నాలుగు కరుచుకొని కింద వార్డెన్ ఆంటీకి చెప్పకు ప్లీజ్ అన్నాడు. అత్తని వార్డెన్ ఆంటీ అన్నాడా? నవ్వు ఆగలేదు నాకు. పాపం అత్త అని మనసులోని నవ్వుకుంటుంటే చెప్పవు కదా అన్నాడు. అంటూ తల అడ్డంగా ఊపాను. వాడితో ఏదో మాట్లాడడానికి వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతుందిలే అన్నాడు రవి. తను నా ఫ్రైడ్ రైస్ తినేసింది చిన్నగా చెప్పాను. ఏంటి అన్నాడు అదో రకంగా. నాకు క్యాబేజీ నచ్చదని ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను, అది తను తినేసింది. ఇప్పుడు నా దగ్గర తినడానికి ఏం లేదు, నాకు ఆకలి అవుతుంది అన్నాను. అది తిన్నది తను కాదు, వాడు అని రిషి వైపు చూపించి వాడిని అడుగు అన్నాడు రవి. నేనా? కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఏ ఫ్రైడ్ రైస్ నాదా అన్నాడు రవి. అతని చూస్తేనే భయం వేస్తుంది. గోండాలా ఉన్నాడు. అవసరమా బ్రో నాకు? ప్లీజ్ ఎలాగలా నువ్వే కనుక్కొని నా తిండి నాకు ఇచ్చేస్తే హ్యాపీగా తిని పడుకుంటాను అన్నాను. అయితే నాతో పాటేరా అని రే రిషి అని పిలుస్తూ వెళ్ళాడు బాల్కనీలోకి. తన వెనకే నడిచాను నేను కూడా. ఏంట్రా విసుగ్గా చూశాడు. ఆ అమ్మాయి మీద కోపం ఈ అమ్మాయి మీద చూపిస్తే తినేం చేస్తుందిరా, తన ప్రాబ్లం ఏంటో వినకుండా అరుస్తున్నావు అని సీరియస్గా చూశాడు రవి. ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు రిషి. నువ్వు నా ఫ్రైడ్ రైస్ తినేసావు, ముక్కు చీదుతుంటే నాకేంట్రా ఈ గోలా అన్నాడు విసుగ్గా. ఎందుకు తిన్నావు మరి? ఆ పిల్లకి ఆకలి అవుతుందట, ఏదో ఒకటి చెయ్యి అని అరిచాడు రవి. నాకేం తెలుసు అదే ఆ పిల్లదని? ఇన్ని రోజులు ఆ రూమ్ ఖాళీగా ఉంది కదా, అక్కడ ఫుడ్ ఉంటే మనదే అనుకున్నాను. సింపుల్గా భుజాలు ఎగరేశాడు. ఆ భుజం పట్టి కిందికి వంచి వీపు మీద దబదబ బాధేయాలనిపిస్తుంది. కానీ ఆ ఆజానుబాహుడు హైట్ చూశాక అంత ప్లాన్ వేయలేక ఇంకా ఏడుపు మొహంతోనే చూస్తున్నాను తన వైపు. అయితే నీ తప్పుకి తను పస్తులు పడుకోవాలా? చికెన్ తింటావా అని అడిగాడు రిషి. అని తలూపాను బుద్ధిగా. అసలే కారం తగలక 1.5 రోజు నుండి నా నోరు చప్పబడిపోయింది. లోపలికి వెళ్ళి కూర్చో, 5 నిమిషాలు తెస్తా అని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తను? వాడికి ఈ వీధంతా ఫ్యాన్సే, ఎక్కడో దగ్గర తీసుకొస్తాలే అన్నాడు రవి. 5 నిమిషాలకి ఇంకా నిమిషం ఉండని ఉంది. అంతలోనే వచ్చేశాడు చేతిలో డబ్బా పట్టుకొని. ఇదిగో తిని, నీ ఫుడ్ తీసుకున్నందుకు సారీ,
ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని వెళ్ళిపోయాడు లోపలికి. తనకేమైనా పిచ్చా అని నోట్లో గొనుక్కుని ఆ కర్రీ పట్టుకుని కింద నుండి తెచ్చిన చపాతీలతో తినేసి గార్డెన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే డోర్స్ లాక్ చేస్తూ అర్ధరాత్రి ఫోన్లేంటి పండు అంది అత్త. అర్ధరాత్ర టైం 9 కదా అయింది అని అనుకుంటూ అత్త వైపు చూసి అమ్మమ్మతో మాట్లాడుతున్నాను అత్త అన్నాను. ఎవరితో అయినా ఈ టైంలో ఫోన్లేంటి, రేపటి నుండి ఈ టైంలో మాట్లాడుకు అని వెళ్ళిపోయింది. ఏంటే మీ అత్త ఏమంటుంది అంది అమ్మమ్మ. ఫోన్లు ఈ టైంలో ఏంటి అని చెప్తుంది అన్నాను. అత్త ఏది చెప్తే అది చెయ్యి, నీ 80 ఏళ్ళ జీవితం అక్కడే ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని ఫోన్ కట్ చేసింది. కాసేపు గాలికి అటు ఇటు తిరిగి లోపలికి వెళ్తుంటే కాలేజీ గ్రూప్ యాడ్ చేసిన నోటిఫికేషన్ వచ్చింది. పొద్దున చూసిన పిల్లి కళ్ళ సుందరుడు కళ్ళ ముందు మెదిలి గ్రూప్ మొత్తం వెతికాను తన నంబర్ కోసం. దొరకనే లేదు. ప్రశాంతంగా బెడ్ మీద వాలి ఆలోచనలకి పులి స్టాప్ పెట్టేసి పడుకున్నాను. పొద్దున్నే లేచి రెడీ అయ్యి కిందికి వెళ్ళేసరికి రిషి వాళ్ళ బ్యాచ్ అంతా కిందనే ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ. పండు దా అన్నారు మామయ్య. పండా? నోట్లో ఉన్న ఇడ్లీతో తల స్లో మోషన్లో నా వైపు తిప్పారు రవి. ఈ అమ్మాయి మా చెల్లెలి కూతురు, మా ఊరు నుండి వచ్చింది, మీ కాలేజీ ఫస్ట్ ఇయర్, కంప్యూటర్ సైన్స్, కొంచెం చూస్తూ ఉండండి అన్నారు మావయ్య. చూస్తున్నాం కదా అంకుల్, చూస్తూనే ఉంటాం సాగదీస్తూ అన్నాడు రవి. రిషి తనకి బస్ పాస్ తీసుకోవడానికి కొంచెం హెల్ప్ చేయవా, రోజు వివేక్ రావడం కుదరకపోవచ్చు కదా అన్నారు మావయ్య. ఎందుకు బ్రో మీరు రావడం, మేము తీసుకుని వెళ్తాంలేండి చెల్లిని అన్నాడు రవి. తనని తీసుకుని వెళ్ళడానికి తనేమైనా లగేజా, తనతో పాటు వెళ్తామా అని చెప్పాలి అన్నాడు రిషి. అదేలే, ఓకే అయితే పిల్లలు మంచి వాళ్ళే పండు, అన్నయ్య లాంటి వాళ్ళు, వాళ్ళతో కలిసి వెళ్ళి వచ్చేస్తూ ఉండు అన్నారు మావయ్య. సరే అన్నట్టు తలూపాను. రిషి నీకే మరీ మరీ చెప్తున్నాను, మిగతా వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు అని భుజం తట్టి లేచి వెళ్ళిపోయారు మావయ్య. లంచ్ ప్యాక్ చేసుకుని బావ కూడా ప్యాక్ చేసిస్తుంటే బయట వెయిట్ చేస్తా వచ్చేయి అన్నాడు బావ. ఎన్ని రోజులని నువ్వు తీసుకుని వెళ్తావు, ఒక 2 డేస్ వీళ్ళతో కలిసి వెళ్తే అదే అలవాటు అవుతుంది, నేను వెళ్తానులే బావా అన్నాను. సరే టేక్ కేర్ రా అని వెళ్ళిపోయాడు బావ. బ్యాగ్ వేసుకుని వెయిట్ చేస్తూ నించున్నా వాళ్ళ కోసం. ఏంటా బ్యాగు, ఏమైనా ఊరు వెళ్తున్నావా అన్నాడు రవి. మీరేంటి ఖాళీ చేతులతో వస్తున్నారు, బుక్స్ అక్కర్లేదా అన్నాను. బుక్స్తో మాకేం పని ఉంది, భుజాలు ఎగరేశాడు. వాట్, మీరు ప్రొఫెసరా, బావ స్టూడెంట్ అని చెప్పాడే ఆశ్చర్యంగా అడిగాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.